పోయిన గాజుల గురించి నాకే పాపం తెలీదండి. గాజులు తిరిగి ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారని వెళ్తున్నాను. నువ్వు ఇలా చేస్తావని మేము అనుకోలేదమ్మా. నీ మీద గౌతమ్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేశావు. తెలుసో తెలియకో గాజులు తీసుంటే ఇచ్చేయమ్మా, నువ్విక్కడే ఉండొచ్చు. ఇలాంటి దొంగది, పైగా తీవ్రవాది మన ఇంట్లో ఎందుకమ్మా? అవునత్తయ్య, ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే పాముని పక్కలో పెట్టుకున్నట్టే. ఒక మాజీ మేయర్ గారింట్లో ఒక దొంగ, ఒక తీవ్రవాది ఉందంటే మన పరువు పోదా ఆంటీ? నేను దొంగని కాదు, తీవ్రవాదిని అంతకంటే కాదు. కానీ నా దురదృష్టం కొద్దీ ఇప్పుడు నా నిజాయితీని నిరూపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మాటలు చెప్పింది చాలు, ఇక బయలుదేరు. ఐ మిస్ యూ మీరా ఆంటీ. దీన్నిలా ఊరికే పంపించకూడదు, అవమానించి పంపించాలి. ఆగవే, ఆ గాజులు ఇచ్చేసి వెళ్ళు. అవి నా దగ్గర లేవు. అవి నా దగ్గర ఉన్నాయి కదా. లేవంటే నమ్మేస్తావనుకున్నావా? ఆ బ్యాగ్ ఇవ్వు. అదితి, తన గాజులు లేవంటుంది కదా, మళ్ళీ ఎందుకు తన బ్యాగ్ చెక్ చేయడం? వదిలే. ఇలాంటి వాళ్ళ మాటల్ని నమ్మకూడదు అంకుల్. హే, బ్యాగ్ ఇవ్వు. అదితి, అదితి వదిలే, తనని వెళ్ళనివ్వు. అలా ఎలా వదిలేస్తామాంటీ? తను గాజులు మాత్రమే తీసుకెళ్తుందో లేక ఇంకేమైనా తీసుకెళ్తుందో తెలియాలి కదా. తన బ్యాగ్ లో ఏమీ లేవు కదా, వదిలేయండి. రాత్రికి రాత్రే ఎవరికో ఇచ్చి పంపించేసి ఉంటుందమ్మా. అవునవును, నిన్న మనం తనని అవమానించాం కదా అత్తయ్య, ఈ రోజు జాగ్రత్త పడే ఉంటుందిలే. ఇంకా ఏంటే చూస్తున్నావు? నీ దరిద్రాన్ని సర్దుకుని బయలుదేరు. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అమ్మయ్యా, ఈ శనిగ్రహాన్ని వదిలించేసుకున్నాం. మీరా గారు, ఏంటి బ్యాగ్ తీసుకొని బయలుదేరారు? ఎక్కడికి వెళ్తున్నారు? తను దొంగతనం చేశానని ఇండైరెక్ట్ గా ఒప్పుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అవునరా, ఆ గాజులు తనే దొంగతనం చేసింది. గాజులైతే ఇవ్వలేదు కానీ బామర్ది, తను మాత్రం వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకురా వెళ్లిపోయే దరిద్రాన్ని మళ్ళీ ఆపుతున్నావు? తను దరిద్రం కాదు నానమ్మా. దరిద్రం కాక అదృష్టం ఏంట్రా?
ఇంకా నయం, తను మీరా కాదు అహల్య అనలేదు. తనే వెళ్ళిపోతుంటే నువ్వెందుకు ఆపుతున్నావు? తను దొంగతనం చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి. నీ నమ్మకంతో మాకు పనిలేదురా, తనని వెళ్ళని. తను దొంగతనం చేయలేదు నానమ్మా. నిజంగా దొంగతనం ఎవరు చేశారో తెలియాలి. ఇంకా ఏం తెలియాలరా? తను వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? తనే దొంగతనం చేసిందనే కదా. అలా అని తను మీతో చెప్పింది అక్క? చెప్పకపోయినా అర్థం అదే కదా బామర్ది. దొంగతనం చేసింది కాబట్టే వెళ్ళిపోతుంది. లేదు బాబా, నిజంగా ఈ దొంగతనం ఎవరు చేశారో తెలియాలి. ఆ నిజం బయట పెట్టడం కోసం నేను ఒకరిని తీసుకొచ్చాను. కొంపదీసి పోలీసులు ఏమన్నా తీసుకొచ్చావా బామర్ది? పోలీసుల్ని కాదు, మలయాళ మాంత్రికుణ్ణి తీసుకొచ్చాను. ఆయన ఈ మాంత్రికుడు ఏం చేస్తాడు? మహా అయితే ఇంట్లో ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి మంత్రాలు చదువుతాడు, అంతేగా. ఈయన అలాంటి మాంత్రికుడు కాదు బావా, ఈయన వేరే. వేరే అంటే ఈయన టైప్ మాంత్రికుడు. మీరేం చేయదలుచుకున్నారో ఒకసారి చెప్పండి. నాకు ఒక పెద్ద గంగాళంలో నీళ్లు తీసుకురండి, అప్పుడు ఏం చేయాలో చెప్తాను. రే బంగారాజు, ఎక్కడి చచ్చావురా? నీళ్లు తీసుకునిరా. రాజుగారి ఇంట్లో లేరు నాన్నమ్మ. పొద్దున నేనే మార్కెట్కి పంపించాను. ఆ గంగాళంలో వాటర్ ఏదో నేనే తీసుకొని వస్తాను. ఇప్పుడే తెస్తాను. ఒక నిమిషం అండి. బామ్మర్ది ఏంటి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడు? దీనివల్ల నాకు ఇబ్బంది రాదు కదా.